నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. గీతం యూనివర్సిటీపై హైకోర్టు మొట్టికాయలు. 72 గంటల్లోనే టోఫెల్ ఫలితాలు. తెలంగాణ తల్లి విగ్రహంపై తప్పుడు ప్రచారం. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. దుర్వాసన వస్తుందని ఆసుపత్రి బయటకు పంపిన సిబ్బంది. పార్టీ మార్పులై రాజనాల శ్రీహరి స్పష్టత. అల్విన్ కాలనీలో రోడ్డు వెడల్పు పనులతో ఉద్రిక్తత. శంషాబాద్ బచావో, చార్మినార్ హటావో నినాదంతో భారీ ర్యాలీ. సామాన్యులకు ఒక న్యాయం, బడాబాబులకు మరో న్యాయమా అనే ప్రశ్నను తెలంగాణ హైకోర్టు గట్టిగా లేవనెత్తింది. 17 ఏళ్లుగా 118 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించని గీతం యూనివర్సిటీ వ్యవహారంపై విద్యుత్ అధికారులకు హైకోర్టు మొట్టకాయలు వేసింది. హైదరాబాద్ శివార్లోని పట్టాంచెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 17 ఏళ్లుగా 118 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఎలా మినహాయింపులు ఇచ్చారని విద్యుత్ అధికారులను ప్రశ్నించింది. 1000 రూపాయల బకాయికే లైన్ కట్ చేసే అధికారులు 118 కోట్ల బకాయిలపై ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాష నైపుణ్య పరీక్షలో కీలక మార్పులకు టోఫెల్ సిద్ధమవుతుంది. టోఫెల్ ఐబీటీ పరీక్షలో దశల వారీగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు అంతర్జాతీయ ఈటీఎస్ సంస్థ ప్రకటించింది. టోఫెల్ ఐబీటీ పరీక్షలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు ఈటీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిడ్నీ రోడ్రాగస్ డిసౌజ్ వెల్లడించారు. ఇకపై టోఫెల్ ఫలితాలు 72 గంటల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంటి నుంచి పరీక్ష రాసే అభ్యర్థులకు ఏఐ ఆధారిత గుర్తింపు విధానం, శిక్షణ పొందిన ప్రాక్టీలతో భద్రత పెంచనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మల్టీ స్టేజ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానం అమల్లోకి రానుంది. Thank you so much for being here. Really appreciate. The reason that we are here in Hyderabad, we are running an event where we are communicating the TOEFL enhancement to something around over 150 educators and partners, and given the importance of this part of the world in terms of global mobility, education, we are super happy and very proud of being here with these partners and educators. So why we are doing this? So basically, we know that education is evolving really fast, and the learners, they are looking for tools that feels natural, tools that they can trust, and also tools that can help them to prepare for the real life. So we listen to them, and we made TOEFL more aligned with the real world communication, while we are keeping the same academic rigor trusted by over 13,000 institutions around the world, over 160 countries. So what are you changing? So we are refreshing the content, we are updating the flow, we are making the tests more modern and also student friendly. Besides, we're also expanding the test prep portfolio of assets for for educators and also for the students. So that's basically the main reason we are very excited. So the changes, the enhancements will be implemented in January 21st, and we are in this process of communicating, and also we already start actually preparing the students for their upcoming assessment. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారన్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని రోడ్లు భవనాల శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదని రోడ్లు భవనాల శాఖ వెల్లడించింది. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు తొలగించే క్రమంలో 12 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలాంటి డ్యామేజ్ కాకుండా భద్రంగా పక్కకు వాల్చి క్లాత్ ర్యాపింగ్ చేసి తరలించామని తెలిపారు. దురుద్దేశపరంగా తీసిన ఫోటోలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆర్ఎండ్బి శాఖ ఖండించింది. ट्रेन तो राधा ఇది ट्रेन तो राधा ఇది
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరైంది. ముందుగా ఏజెంట్ కు మరో వర్గానికి మధ్య గొడవ జరగగా అడ్డుకునేందుకు వెళ్లిన సర్పంచ్ అభ్యర్థితో ఘర్షణ తీవ్రతరమైంది. తోపులాటలో పలువురు గాయపడగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని పరిగి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయినరని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వెంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ ఇప్పుడే తెలిసిన కాలాపూర్లో కానీ ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు మనుషులను భయభ్రాంతులు చేయడం, పోలీసులు కూడా వారికి సహకరించడం నిజంగా కూడా బాధాకరం. ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి అధికారులు కానీ పోలీసులు కానీ మరి నిష్పక్షాతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన కలకలం రేపుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చెంచు జాతికి చెందిన కుటుంబానికి సరైన వైద్యం అందించకుండా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. నల్గొండ జిల్లాలో అమానీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటు హక్కును వినియోగించుకుని వస్తుండగా దుప్పలపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మాడుగులపల్లి చర్లగూడకు చెందిన చెంచు జాతి కుటుంబాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా బయటకు పంపించారు. దుర్వాసన వస్తుందని చెప్పి కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నామని అడ్మిట్ చేయాలని వేడుకున్నా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ఊరు మీది? మాది చర్లగూడ సార్, మాడుగులపల్లి మండలం, నల్లగొండ జిల్లా. ఓకే సార్ ఇట్లా మేము ఓట్లేదు దానికి ఇట్లా మేము ఇట్లా మా ఊరికి పోయిస్తున్నాం సార్. నిన్న పోయినా ఈ రోజు వేసేస్తున్నాం. మాకు ఇట్లా వస్తుంటే కారు యాజెంటే సార్ ఇట్లా సార్ 100 ఫ్రీ చేసాం సార్. మేము వీళ్ళు ఏమంటారు? వీళ్ళు హాస్పిటల్ మమ్మల్ని పట్టించుకుంటారు సార్, మమ్మల్ని చూస్తలేదు. మమ్మల్ని లెక్క వేసలేదు. హాస్పిటల్ వస్తుంది, అది వస్తుంది, వస్తుంది మాట్లాడుతున్నారు. ఏం కాదు పో, మీకు చిన్న దెబ్బలు తగిలినాయి, మీకు ఏం లేదు వెళ్ళిపోండి, ఏముంది నైట్ తీసుకొచ్చి మీ దాని మేము ఉండాలి కావాలి కదా మాట్లాడుతుంది సార్. మాకు ఎటువంటి మీ పేస్ మీకు ఇచ్చాం సార్. ఏం చేస్తారు మీరు? మేము చెంచున్నాం సార్, చెంచున్నాం సార్, అడుక్కొని బతుకున్నాం సార్. వీళ్ళు అడుక్కొని ఇప్పుడు అడ్మిట్ చేసుకోలేదా? చేసుకోలేదు సార్. మమ్మల్ని బయటికి వెళ్తే సార్, బయటకు వస్తున్నాం సార్. మేము ఎప్పుడు వచ్చారు మీరు హాస్పిటల్? మేము 4 గంటలకు వచ్చాం సార్. 4 గంటలకు వస్తే అసలు ట్రీట్మెంట్ చేసిరా చేయలేదా? ఏ ట్రీట్మెంట్ చేస్తారు? అగ్గట్టిలు ఇందాక నేను వీడియో తీసిన వాళ్ళేనా పేషెంట్? ఇందాక వీడియో తీసిన సార్. ఓకే రైట్. ఏమైనా ఒక కుట్లు ఒక 5 కుట్లు పడ్డాయి, ఒక్కడ ఒక 4 కుట్లు పడ్డాయి, ఒక్కడ ఒక 8 కుట్లు ఏమిటట్టు సార్. ఇట్లా దెబ్బలు తిన్నాయి. ఆడమాడి లేస్తట్లేదు సార్. మేము న్యాయం చేయాలని మేము కోరుతాం సార్. వరంగల్ రాజకీయాల్లో అధికారం ఎవరి చేతిలో ఉంటే కార్యకర్తలు అటువైపే మొగ్గు చూపుతున్నారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. పార్టీల మార్పులు అధికార ప్రభావంపై వస్తున్న విమర్శలపై రాజనాల శ్రీహరి స్పష్టత ఇచ్చారు. వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఇటీవల కాలంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే నాయకులు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఈ విషయంపై ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. అందులో 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మధ్యలో ఒక 3 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో పోయినా. కానీ నేను ఏ పదవి కూడా ఆశించలేదు, ఏ పదవి కూడా నాకు రాలేదు. తెలంగాణ ఉద్యమ పార్టీ ఉద్దేశంగా వెళ్ళడం జరిగింది. కానీ నేను ఆ కోటాలో లెక్కల్లో నేను రాను. ఎంతోమంది పదవులు తీసుకున్న వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో పదవులు తీసుకొని పదవులు అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇక్కడ కూడా పదవులు అనుభవిస్తారు. వాళ్లకు నాకు చాలా తేడా ఉంది. నేను ఒక ఉద్యమకారుని, ఒక రాజకీయ సేవకుని, పేదల సాయం చేసే వ్యక్తిని. నేను ఆ కోణంలో దయచేసి మీరు ఎవరు చూడద్దు. నేను ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని తప్ప పదవుల గురించి నేను పార్టీ మాట్లాడు కాదు. అప్పుడు కొన్ని కారణాల వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు కొన్ని నొల్లు జరగడం వల్ల ఆ కారణం వల్ల నేను పార్టీ మారిన తప్ప నేనేం పదవులు తీసుకోలేదు. వేరే పార్టీ మారి అందులో పదవులు అనుభవించలే. ఆ పార్టీలో అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని మీరు అడగండి, నన్ను మాత్రం అడగదు. షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు ఉద్రిక్తత దారితీశాయి.
షేర్లింగంపల్లి అల్విన్ కాలనీ డివిజన్లో రోడ్డు వెడల్పు పనుల పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు ఇండ్లు షాపులకు కూల్చివేశారు. కనీసం ఖాళీ చేసుకునే సమయం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై బాధితులు మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నష్టపరిహారం లేకుండా ఇల్లు కోల్పోతున్నామని వాపోయారు. రోడ్డు వైండింగ్ వర్క్కి మేమేం వ్యతిరేకం కాదు, మేమే స్వతహాగా మా ఫ్లాట్ ఇస్తాము. రోడ్డు ఎక్స్టెండ్ కావాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని మేమున్నాము. కానీ అట్లీస్ట్ కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ మాకేమి ఇచ్చిరంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము. డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక ఈరోజు గొలగొడతాము అది ఇది అని కూడా చెప్పలేదు. అంత పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ షటర్లు కనీసం ఆ షటర్లు ఇప్పుకునే టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి కొట్టిపడేసిరు. ఎమ్మెల్యే దగ్గరుండి కొట్టిపిస్తున్నాడు. కనీసం ఆయనకు బాధ్యత లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికే ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ పబ్లిక్ని పురుగుని చూసినట్టు చూస్తాడు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గానికే ఆయన ఎమ్మెల్యే. షేర్లింగంపల్లికి ఎమ్మెల్యే కాదు ఆయన. కనీసం ఇంత 2-3 ఎలక్షన్లలో ఓట్లు వేసినాము, గెలిపించినాము. ఇలా కాంపౌండ్ చేసానో ఏదో ఒకటి అవుతుంది కాదు. కనీసం మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి పబ్లిక్ని అంతా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా అవుతుంది ఇది కాదు అని చెప్పి ఏదైనా చేసేదే. కనీసం ఆ షటర్లు ఇవి అన్న ఇప్పుకుంటామంటే కూడా ఒక్కరోజు టైం ఇవ్వకుండా నిన్న పొద్దున చెప్పి ఈ రోజు కొట్టేస్తారు. ఏమన్నా నోటీసులు ఇచ్చిరా అంటే జిహెచ్ఎంసీ కూడా ఒక పద్ధతి కూడా పాడు కూడా లేకుండా వాడు కూడా నోటీసులు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అధికారులకు మేమేం వ్యతిరేకం కాదు, వాళ్ళ పనులకు సహకరిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాము, అన్నిటికీ సహకరిస్తాము. నేను కూడా తీసిస్తానా, ఫ్లాట్ తీసేస్తాము, అన్ని తీసేస్తాము అని చెప్తే కనీసం ఆ వెనకాలైతే మరీ ఘోరంగా కొట్టిరు. వాళ్ళని సామాను కూడా తీసుకొని వెళ్ళే లోపల పబ్లిక్ ఉన్నారా ఏమున్నారా అని కూడా చూడట్లేడు. ఆ ఎమ్మెల్యేకు ఓటు వేసినందుకు మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టుకునే ఓట్లు వేయించినందుకు కూడా రేపు పొద్దున ఓడన్నా ఓటు అడిగితే చెప్పు తీసుకోబడతాడరా నిన్న అని చెప్పే పరిస్థితి వచ్చింది. మేము పోయి ఎవరిని అడుగుతాం ఓట్లు? అరే మేమేమి మేమేం కాదు అనట్లేదు, చేసుకోమనే చెప్తున్నాం. కాకపోతే ఏంది కొంచెం టైం ఇస్తే ఏమవుతుంది, ఒక 4 రోజులు టైం ఇస్తే మేమే తీసి ఇచ్చేటోళ్ళం. అది కూడా లేకుండా ఆయన ఇక మెయిన్ ఆల్విన్ కాలనీ నుంచి ఎవడన్నా వస్తే మీరు దొంగలే, మీరు లంగలే, మీరు కబ్జా కూరలే, ఇక ఈయన ఒక్కనే మంచి ఆయన, ఇక ఎవరు మంచోళ్ళు కాదు అని అంటాడు. ఒక పబ్లిక్ పోతే ఇబ్బంది, వాళ్ళకి ఏం చూడాడు. ఎవడు పోయినా ఓన్లీ కేవలం ఒక ఆయన సామాజిక వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. ఇది మాత్రం 100% వాస్తవం. దీనికి తగ్గట్టు ఆయన అనుభవిస్తాడు. ఖచ్చితంగా దీనికి ముందు పరిణామాలు చూసుకోవాల్సి వస్తుంది. ఆయన ఒక టైం ఇవ్వాలి. కనీసం ఎమ్మెల్యే బాధ్యతగా వచ్చి మాట్లాడి ఏదైనా కాంపౌండ్ చేసినాం. మన గవర్నమెంటే ఉంది, మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. గవర్నమెంటే ఉంది. సీఎం గారితో మాట్లాడతా, కమిషనర్ గారితో మాట్లాడతా, ఏదైనా న్యాయం చేపిస్తా. ఏం లేదు, కొట్టు అని చెప్పి రౌడీ చేసినట్టు చేస్తుండు. రోడ్డు మీద ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుండు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఏదైనా ఉంటే ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ నుంచి కమిషనర్ గారికి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్న పేదలకు ఏదైనా న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. ఏదైనా కాంపోజిషన్ కానీ ఏదైనా అట్లీస్ట్ టీడీఆర్ఓ వాళ్ళకి కొంచెం ఏదైనా చేసి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే విధంగా చేస్తే మంచిగా ఉంటుందని. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు దీనివల్ల బాధపడుతున్నాయి? ఒక 25-30 మెయిన్ రోడ్డు ఇట్లే ఉన్నాయి. ఈ 30 కుటుంబాలకు అట్లనే అవుతుంది. ఇంకా అవతలికి పోతుంటే అంతే. ముందల నుంచి కొట్టుకొని రావాలి. యాక్చువల్గా అక్కడ ఎక్కడ 20-30 ఫీట్లు కూడా లేదు ఆ హనుమాన్ టెంపుల్ గోవిందోటల చౌరస్తాల. అక్కడ నుంచి కొట్టుక రావాలి. అది కొట్టుక రాలేరు. ఇప్పుడు మీరు పోయేటప్పుడు మీ మీడియా మిత్రులకు చెప్తున్నా, అక్కడ అమ్మవారి టెంపుల్ ముందర ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ప్రకారం రోడ్డు తీసుకురావాలి. అవతల సైడ్ పెద్దోళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోడ్డుని ఏకదం ఇట్లా తిప్పేసిరు, ఒక్క సైడ్ తిప్పేసిరు. ఆ బ్రిడ్జికి ఇప్పుడు అర్థం లేకుండా అయిపోయింది. ఆ బ్రిడ్జ్ ఎందుకు పెట్టిరో ఆ బ్రిడ్జ్ అర్థం లేకుండా అయిపోయింది. ఆ బ్రిడ్జ్కు తీసుకొని వస్తే అవతల సైడ్ పోతుండే. మరి అవతల ల్యాండ్ల దగ్గర వాళ్ళు ఏమైనా తీసుకురో ఏం చేసుకురో మనకు తెలియదు. కానీ అవతల సైడ్ ఏమో కన్స్ట్రక్షన్, భవ్యాస్ కన్స్ట్రక్షన్ ఉంది. అటు తర్వాత ఇక్కడికి వచ్చినాక దేశపాండే ల్యాండ్స్ ఉన్నాయి. ఆ పెద్దోళ్ళ దగ్గర ఏం తీసుకొని చేసిరో కానీ రోడ్డు మొత్తం ఇటు జరిపిరు. ఆ డివైడర్ మొత్తం ఇటు తెచ్చిరు. ఇటు లేకపోతే ఇవాళ ఇంత నష్టం జరిగేది కాదు. ఇక్కడ ఆయన చేతిలో అధికారం ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆ రోడ్డు విషయంలో కూడా ఎవ్వరు రెస్పాండ్ కాలేరు. ఆ రోజు మేము 100 సార్లు మొత్తుకున్నాం. మళ్ళీ ఆ రోజు నువ్వు లేవా అంటుండే. ఇప్పుడు నన్ను 100 సార్లు మొత్తుకున్నాం మేము. అన్న డివైడర్ జరపండి అన్న అంటే ఆ డివైడర్ జరపకుండా యువతలకే లేచిరు. ఆ రోడ్డు మొత్తం డివైడర్ మొత్తం ఆల్మోస్ట్ 50 ఫీట్ యువతలకు జరిపిరు. అది శంషాబాద్ ను కాపాడాలని, చార్మినార్ ను ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. శంషాబాద్ బచావో, చార్మినార్ హటావో నినాదంతో శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపాలిటీ వరకు సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ రోడ్డుపై ఆందోళన చేపట్టిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మికులను బూతులు తిట్టిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్మికులను బూతులు తిట్టిన జీహెచ్ఎంసీ సర్కిల్ 4-5 సీనియర్ ఏటమాలజిస్ట్ మాధవరెడ్డిని సస్పెండ్ చేయాలని జీహెచ్ఎంఈఓ అధ్యక్షులు ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం వద్ద ఎటమాలజీ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. మాధవరెడ్డితో పాటు అవుట్సోర్సింగ్ ఏఈ రాంబాబు, మరో ఏఈ మణెమ్మలు అవినీతికి పాల్పడుతూ కార్మికులను వేధిస్తున్నారని ఆరోపించారు. డీజిల్ కుప్పన్లు దుర్వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్కు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీనియర్ ఎంటమాలజిస్ట్ ఎల్బీ నగర్ ఆయన నోటికి వచ్చినటువంటి అసలు మా నోరుతో అనలే అంత గలీజ్ మాటలు తిడుతున్నాడు. మా కార్మికులు ఈ కింది స్థాయి ఉద్యోగులు కార్మికులు కూడా అట్లాంటి భాష మాట్లాడారు. ఎక్కడి నుండో కోదాడ నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందంట, వరంగల్ నుండి ఎక్కడి నుండో వచ్చిందంట. అసలు మాట్లాడడానికి రాదు. మీరు చెప్పండి, ఒక ఎంటమాలజిస్ట్ అయ్యి ఉప్పల్ పోయి ఆల్టర్నేట్ చేయాలని చెప్పిండు ఫాగింగ్లా. సరే మేము స్వాగతించినాం, ఆఫీసర్ చెప్తుంది కదా. మరి 4లా 5లా ఆల్టర్నేట్ ఎందుకు చేయాలి? ఈరోజు నెల అవుతుంది. నోటికి ఎంత వస్తే అంత మేము నోరుతో చెప్పలేము అట్లాంటి చెడ్డ మాటలు కార్మికులని. తన ఇష్టం వచ్చినట్టు తన సొంత ఫ్యాక్టరీ అనుకుంటుండో ఏమో. ఇమీడియట్గా తనను సస్పెండ్ చేయాలి. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు డీజిల్ కూపన్లు అమ్ముకున్నారు. మా దగ్గర బాధప్తా లెటర్ మీద రాసి విత్ ఎవిడెన్స్ ఇంతమంది సంతకాలు పెట్టిస్తున్నాం కమిషనర్కి, విజిలెన్స్కి. తనని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. తర్వాత ఇంకెక్కడనైతే ఆల్టర్నేట్గా కాలేదో, ఇక్కడనే కాదు, ఈ ఎల్బీ నగరే కాదు, యావత్ జిహెచ్ఎంసీలు అంతటా కూడా ఆల్టర్నేట్ చేయాలి. చేస్తే అందరికి సమానంగా చేయాలి. ఒక దగ్గర ఆల్టర్నేట్ చేసి ఇంకో దగ్గర చేయకపోతే అంటే ఏడ పైసలు ఇవ్వకపోతే ఆడ చేస్తారా? న్యాయంగా పనిచేసే వాళ్ళు ₹1 ఇయ్యరు, బట్టెవాది చేసే వాళ్ళు ఏమైనా చేసిస్తారు. అందుగురించే నేను కుల్లా చెప్తున్నా, బాధప్తాను మొత్తం జిహెచ్ఎంసీలో ఇయ్యాల ఆల్టర్నేట్ చేయాల్సిందే ఎంటమాలజీలా. లేకపోతే హెడ్ ఆఫీసర్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గీతం యూనివర్సిటీపై హైకోర్టు మొట్టికాయలు. 72 గంటల్లోనే టోఫెల్ ఫలితాలు. తెలంగాణ తల్లి విగ్రహంపై తప్పుడు ప్రచారం. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. దుర్వాసన వస్తుందని ఆసుపత్రి బయటకు పంపిన సిబ్బంది. పార్టీ మార్పులై రాజనాల శ్రీహరి స్పష్టత. అల్విన్ కాలనీలో రోడ్డు వెడల్పు పనులతో ఉద్రిక్తత. శంషాబాద్ బచావో, చార్మినార్ హటావో నినాదంతో భారీ ర్యాలీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.